రాహుల్ గాంధీ తీసుకున్న తాజా నిర్ణయం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలకు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఎంతో ఉత్సాహంగా అడుగుపెట్టి అనతి కాలంలోనే అధ్యక్ష పదవిని చేపట్టిన ఆమెను ఉన్నపళంగా తప్పించడం వెనుక జాతీయ నాయకత్వం వేసిన వ్యూహాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మార్పు కేవలం ఒక పదవికి సంబంధించినది మాత్రమే కాదని, దీని వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని భావించిన కార్యకర్తలకు రాహుల్ నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆమెను తొలగించడం ద్వారా పార్టీలో ఒక కొత్త శకానికి కాంగ్రెస్ అధిష్టానం తెర తీసినట్లు కనిపిస్తుంది. నిజానికి ఆమె పట్ల పార్టీ హైకమాండ్ కొంత అసహనంతో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఆమె శైలి పాత తరం నాయకులకు మింగుడు పట్టడం లేదని సమాచారం. ఇక్కడి పరిస్థితులపై రాహుల్ గాంధీకి అందిన నివేదికల ఆధారంగానే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్, వైఎస్ కుటుంబానికి ఉన్న క్రేజ్ను వాడుకోవాలని చూసిన కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు రాకపోవడం ఒక కారణమైతే, ఇతర పార్టీలతో ఆమె వ్యవహరించిన తీరు కూడా అధిష్టానానికి నచ్చలేదని తెలుస్తుంది. షర్మిలకు చెక్ పెట్టడం ద్వారా రాష్ట్రంలో పార్టీని ఇతర శక్తులకు అనుకూలంగా మార్చాలని రాహుల్ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ ఆకస్మిక మార్పుతో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఆమె తదుపరి అడుగు ఎటనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేక తనదైన శైలిలో కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటారా అనేది వేచి చూడాలి. మరోవైపు ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీని పటిష్టం చేయాలంటే స్థానిక నేతలకు పెద్దపీట వేయాలని రాహుల్ భావిస్తున్నట్టు సమాచారం. బయట నుంచి వచ్చిన వారి కంటే పార్టీ మూలాల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వల్లనే షర్మిల పదవికి గండం చుట్టుముట్టింది. మొత్తానికి షర్మిల పదవి నుంచి తొలగించడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ ప్రస్థానంలో ఒక ఘట్టమైన మలుపు తీసుకుంది. ఈ మార్పు వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో తెలియాలంటే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు గమనించాల్సిందే. ఈ పరిణామం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాలని కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కలకలం రేపుతుంది.